Doraemon. Good morning, guys. Welcome back to my YouTube channel. I'm Navin Golden Boy Telugu, best vlogger, best YouTuber, and best influencer. So, uh, welcome back to the weekend vlog. So, ఇప్పుడు మన దగ్గర అంటే లైక్ ఎవ్రీ వీక్ అయితే ఒక బ్లాగ్ అయితే కంపల్సరీ చెప్పేసి వీకెండ్లో అందరు ఫ్రీ ఉంటారు కాబట్టి కొంచెం లోన్ పని ఇంపన వేసి ఆ వీకెండ్ బ్లాగ్స్ వేసుకుంటూ పోతున్నాయి. ఈ మధ్య మీరు చూసుకుంటే ఎక్కువ బ్లాగ్స్ వస్తలేవు. ప్రతిసారి ఏం చెప్తాం ఎక్కువ బ్లాగ్స్ వస్తలేవు కానీ సో అదనమాట ముచ్చట. అండ్ వాళ్ళు సాటర్డే ఇప్పుడే లేచిన టైం వచ్చేసి 10:40 అవుతుంది. అంటే 10:30కి లేచిన జర పైగానే కానీ వచ్చి షాప్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు మన ఓట్ మీల్ ప్రిపేర్ చేసుకొని జిమ్కి వెళ్దాం. అని ఇప్పుడు మనం మళ్ళీ డైట్ షురూ చేసినాం అనమాట. దాని మధ్య ఆ బయట తినుకుంటే అది చేస్తుండే మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా డైట్ షురూ చేసినాం. ఇప్పుడు మన ఓట్ మీల్లా అన్నీ జోక్కొని చేసి ఏదంతే అని చెప్పి పకడ్బందీగా వేసుకోవాలన్నమాట. సో మొహం కడుక్కొని వచ్చి ఓట్ మీల్ ఎట్లా ప్రిపేర్ చేసుకుంటా ఇంకా తను చూపిస్తా. అండ్ ఇంకోటి ఏది అదనమాట. స్టే ట్యూన్. అయితే మొన్న కంప్లీట్ బ్లడ్ ప్రొఫైల్ చెకప్ చేయించాను అనమాట. బాడీ చెకప్ చేయించిన బ్లడ్స్ది. అయితే వైటమిన్ D3 డెఫిషియన్సీ ఉంది నాకు. అది కామన్. ఇప్పుడు మనం ఎండకి వెళ్ళట్లేదు, సన్లైట్కి ఉండట్లేదు, చేయట్లేదు కాబట్టి అందరికి కామనే అన్నాడు డాక్టర్ కూడా. అయితే ఈ మధ్య కామన్ అయిపోయింది ఇది. సన్లైట్కి ఉన్నా కూడా వస్తుంది, మరి అదేందో అని చెప్పి అన్నాడు. అందుకని చెప్పేసి వైటమిన్ D3 సప్లిమెంటేషన్ యాడ్ చేసుకున్నా. అండ్ అట్ ద సేమ్ టైం లేవ్వంగానే బ్రష్ పేసి పట్టుకొని ఇట్లా పైకి వస్తున్నా. పైకి వచ్చి కొంచెం ఎండగా నిలబడి ఒక 5-10 నిమిషాలు నిలబడి పనులు అనుకో మళ్ళీ కిందికి పోతుంది. నిజానికి వాస్తవంగా అయినా కూడా సన్లైట్కి అసలు దిగుతలేం. ఒకప్పుడేమో కుక్క లెక్క తిరిగేది బయట బండ్లు వేసుకొని మిట్ట మధ్యాహ్నం ఎండకి దాంగి. మీరు పాత బ్లాగులు చూస్తే మొత్తం కర్రగా అయిపోయి ఉండేది ట్యాన్ అయ్యి. సో ఈ మధ్య ఎక్కడ దిగుతలే చేస్తలేదు. అందుకని చెప్పి జర పైకి వచ్చి ఇట్లా సన్లైట్ తీసుకుంటా అనుకుంటా పనులు తోముతున్నాం. అదే ముచ్చట. బెన్నీ బ్రష్ ఓట్ మీల్ రెసిపీ ఇప్పుడు మళ్ళీ చూపిస్తా, చూసుకోరి. ఫస్ట్ ఇందులో 200 grams మిల్క్ వేసుకోవాలి. మిల్క్ 200 grams తీసుకుంటున్నాం మనం. వెయిట్ ఇట్స్ ఓకే చేయడం డజంట్ మ్యాటర్. ఇట్లా కర్రబడగలు వస్తారు మధ్యలో, అట్లా వాళ్ళు ఇగ్నోర్ చేసేయాలి. సో ఇలా 75 grams ఓట్స్, 75 grams 200 ml మిల్క్ ఉంది ఇది. తర్వాత 2 వాల్నట్స్. 2 వాల్నట్స్ అంటే 5 grams అనమాట. సో 5 gramsకి ఒకటైతే ఒకటి, 2 అయితే 2, 3 అయితే 3. తర్వాత 10 almonds మధ్యలో కట్ చేసిన. అండ్ తర్వాత ఇప్పుడు ఇంకొక యాపిల్ కట్ చేసి అట్లా వేసుకోవాలి. తర్వాత ఇంకేం వేస్తానో చెప్తా చూడు. ఇది కనపడాలి కదరా. సో గాయస్ ఇప్పుడు ఏమంటారు, ఓట్స్లో ఇంకొకటి నేను యాడ్ చేస్తున్నాను. ఏందిరా అంటే సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ అండ్ వాటర్ మెలోన్ సీడ్స్. ఓకే. అండ్ తర్వాత యాపిల్ ఇవి కట్ చేసుకుని ఇవి వేస్తాం కదా. అండ్ వాటి తర్వాత ఇది కొంచెం గరం ఉంది ఇప్పుడు, అందుకని చెప్పి ఇప్పుడు వేస్తలేదు, కొంచెం చల్లారిన తర్వాత వేస్తున్నాం. సో దాని తర్వాత 1 scoop మన మజిల్ బేస్ బయోజన్ పర్ఫార్మెన్స్ వే అనమాట. సో వేలా ఇప్పుడు ఇది ఇంకోటి గోల్డ్ అని చెప్పి కొత్తగా వచ్చింది అనుకో, ప్యూర్ అని చెప్పి యాక్చువల్లీ. సో మన మజిల్ బ్లేస్లో మంచి ఫ్లేవర్స్ వచ్చినాయి ఇప్పుడు. సో వెళ్ళండి కొనుక్కోండి వే ప్రోటీన్ది. అండ్ కొనే ముందు తెలుసు కదా గోల్డెన్ బాయ్ MB అని చెప్పి నాకు అకౌంట్ కూడా యూజ్ చేయండి, మీకు మంచి డిస్కౌంట్ వస్తుంది. ఏమన్నా వెబ్సైట్ ఆర్ యాప్ దాంట్లోనే కొనుక్కోండి. ఒక 1 week అట్లా మీకు డిలే అవుతుండొచ్చు, రావడానికి 1 week టైం పడుతుండొచ్చు. కాకపోతే యాప్లో మాత్రమే కొనండి, యాప్ ఆర్ వెబ్సైట్లో మాత్రమే కొనండి. ఒక ఏమంటారు బయట అమెజాన్, ఫ్లిప్కార్ట్ అట్లా కొనకూరి. మీద అయిపోతుంది ప్రోటీన్ అనగానే ఒక 1 week ముందే ఆర్డర్ పెట్టేసుకోండి. ఎందుకంటే యాప్ అండ్ వెబ్సైట్ అనేది జెన్యూన్ వస్తుంది, బయట మనం చెప్పలేము. సో అందుకని చెప్పేసి బీ కేర్ఫుల్. ఏమన్నా గోల్డెన్ బాయ్ MB కూపన్ కోడ్ కూడా పెట్టుకోండి. లైట్ లేకపోతే ఇంకా కర్రగా ఉన్నావా. సో గాయస్ ఇప్పుడే వచ్చే జిమ్లో ఎవ్వరు లేరు సాటర్డే కాబట్టి. అండ్ నేను కాలపత్ర ఇద్దరు అది అమ్మా ఎండ్యూరెన్స్ వర్క్ ఉంది. పుష్ ఎండ్యూరెన్స్ వర్క్ అన్నా లేకపోతే పుల్ ఎండ్యూరెన్స్ వర్క్ అన్నా చేస్తాను కాలస్తనిక్స్ది. అండ్ అదనమాట. సో లెట్స్ డూ ద వర్కౌట్, చూద్దాం ఎట్లా పోతుందో.
Let's get it. It's you against the world, better figure out fast who the hell you could trust. If you wanna make it past all the fakes and the lust, better figure out fast. Nah, this ain't what you want, you don't want it that bad. Can you give up all your stuff? Pay attention to the facts and forget the media. Figure out your own path, can you figure out love? Or do you feel wrath? Can you hone that feeling and create an impact? Go get it, if you want it, go get it. Get with it, ain't nobody gon' give it your ticket, gonna take a quick minute. Don't quit it, figure out your own limit. Life is a test, the best make progress. Figure out what is next and carve a path, yes. No, they never second guess, take a chance, no regret. If you wanna take a breath, give your blood and your sweat When everything just breaks from all of your mistakes, don't let yourself feel down. Don't let yourself just drown. Only when you've lost everything are you free to do anything. Only when you've lost everything are you free to do anything. Only when you've lost everything are you free to do anything. And then when you lost everything you lose the chance. And when everything is gone and you're feeling all alone, I'm a sick nut, I like a quick buck. Wanna know what? I'm about to blow up. Caffeine in my cup, not lean in the blood. On the scene like a flood, and I've been through the mud. No, I can't get enough, like a challenge, make it tough. No, it's not a bluff, cause I live for this stuff. And I take off the gloves just to break all my knucks. When I'm down on my luck, pick myself back up. వెల్ గాయ్స్, ఇప్పుడు వచ్చిన ఇంటికి వర్కౌట్ అయిపోయింది అండ్ స్నానం చేసి వచ్చి వాట్ టుడే ఎట్లా పోతుంది ఇంకా దాన్ని చూద్దాం. చెప్పడం మర్చిపోయినా, ఇవాళ జిమ్కి ఎవరో కొబ్బరికాయ అండ్ ఈ మోతిచూర్ లడ్డు బాక్స్ ఇచ్చి పోయినారు. అండ్ లైక్ నేను అంటే కమ్మన్గడ్ గుడికి గిడి వచ్చినారా ఎక్కడికి వచ్చారో తెలియదు. మళ్ళీ నేను నార్మల్గా సాటర్డే వెళ్తా కదా, ఇవాళ వెళ్ళలేదు. సో అట్లా అని చెప్పేసి అక్కడికి వచ్చి జిమ్ దగ్గరకు వచ్చి ఇచ్చిపోయినారా, లేకపోతే ఎక్కడికి వెళ్ళి ఏడకోటి తీసుకొచ్చారో తెలియదు కానీ ఎవరో ఇచ్చిపోయినారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. చూసిరా, నేను గుడికి వెళ్ళకపోయినా కూడా ప్రసాదం ఇంటికి వచ్చింది. ఐ మీన్ గాడ్స్ ఫేవరెట్ చైల్డ్. देखो भाई पूरा डाइट चल रहा है मेरा. सैलड खा रहा हूँ, सैलड डेली सैलड खाना पड़ रहा है 2 बार, लंच ला डिनर ला सैलड. ये है काला पत्थर, इसको कुछ सैलड वैलड की कुछ भी वो नहीं है. చలి సావత్ ఇంకోటి షురువు చేసింది రో. సో యాజ్ యూజువల్ బ్యాడ్మింటన్ అని పోతున్నాం. వాళ్ళు ఆటాడతారు, నేను వాళ్ళతో ఆడతా, అంతే అనమాట. సో లెట్స్ గో. అండ్ ఈ చలికాలం కూడా చల్లేతో స్నానం చేస్తాడు వచ్చినావా, వాడు మగాడు అంటే నేను విత్ సైనస్ పెట్టుకొని మరి చలితో స్నానం చేస్తుంటాను నేను. నాకు చలికాలం రాగానే ముడ్డ ఊపిరి తీసుకొని కదా ఆగమాగం అవుతుంటుంది. ఏది నీ బండి రా, ఆడొచ్చిండటనా మీట్ దిస్ ఎరిపుక్. ఓకే గాయస్, लेट्स गो गाइस. माकाड़ पंचवाड़ ले लेन माकाड़ मियाँ के लोड़े वो जल्दी रहा बस जल्दी आ जल्दी रहा वो बहन के लोड़े जल्दी रहा वो बूसड़ी के जल्दी रहा वो इंद्र ఏమేసినవరా ఓ షిట్ మై గాడ్ యు షిటీ బాయ్. గైస్ ఎర్రిపుకోడి కలుపురు గాయ్స్. అరా దిలీప్ ఏంద్రా అది సీరియస్నెస్ ఉండాలని ఏం చేయండి పెట్టుకోరా దిలీప్ పెట్టుకోరా. అవునా, గ్లో ఉంటుందా? ఎరుపుకోళ్ళ బలం ఉన్నాడు రా. ఇటు కామెంట్ చేయరు కదా, ఇటు ఎరుపుకోళ్ళు ఎక్కువ ఉన్నాడు. ఎక్కడ చూడ దిలీప్ ఇటు చూడ ఒకసారి, ఇటు చూడు
ఒక మంచి లుక్ ఇట్లా పెట్టు మంచి ఇట్లా పెట్టు మంచిగా ఇట్లా పెట్టు ఇట్లా పెట్టురా చిల్లీరా మంచిగా చిల్లీరా ఫ్రంట్ క్యామ్ ఓపెన్ చేయరా ఏ మాట కమ్మాట దిలీప్ వాడు ఖతర్నాక్ ఆడతాడు గాయస్ బ్యాట్మింటన్ ఈ మాకడాలు ఓవర్ ఆడరు అంత మంచిగా ఆడతాడు ఒంటి చేత్తో నడిపిస్తాడు ఇప్పుడు చూసుకోరు మీరు ఫస్ట్ ఇప్పుడు క్రికెట్ కి పోయినా మళ్ళీ ఇప్పుడు బ్యాడ్మింటన్ కి వచ్చి క్రికెట్ ఆడేసి వాళ్ళు వచ్చిండు ఇప్పుడు చూడు రే ఇప్పుడు ఇద్దరు గ్రూపులు కూడా ఆడతారు కదా వాళ్ళిద్దరు కూర్చున్నారు కంటిన్యూగా ఆడుతూనే ఉంటారు 2 వరకు దిలీప్ వాడు మంచి ప్లేయర్ అనమాట కొన్నిగా ఫీల్ అవుతుంది అన్న లేదు ఏం పాయింట్ బ్యాండ్ పైసలు వసూలు చేస్తాడు ఏ బ్యాండ్ ఇది ఇప్పుడు ఉన్న బ్యాండ్ ఆ బ్యాండ్ ఇప్పుడు బ్యాండ్ కాబట్టి వారానికి ఒకసారి వాడతారు కాబట్టి మినిమం ఒక 15 సార్లు వస్తుంది బ్యాండ్ అది 15 సార్లు ఆ బ్యాండ్ అట్లనే ఉంటుంది ఆ దగ్గర చూసుకోరు మీరు ఆ బ్యాండ్ ఆడు ఆ మ్యానుఫ్యాక్చర్ చేస్తాడు ఒకవేళ చూస్తే ఒక నాయన ఇక్కడ తీసుకురారా నాయన ఇంకో బ్రాండ్ ఇంకోటి ఇస్తారా నాయన నీకు అది పడితే నాయన అంటాడు అంతవరకు వాడుతూనే ఉంటాడు అది అంతవరకు వాడుతూనే ఉంటాడు అది ఏ బ్రాండ్ అది బోల్డ్ ఫిట్ నేను ట్యాగ్ చేసి పెడతా చూసుకోరి 15 సార్లు అయినా కూడా అదే వాడుతూనే ఉంటాడు చూసుకోరు యాక్చువల్ రాకపోతుండే ఇది వచ్చింది ఇది ఆడి పెట్టుకొని ఆడాలన్న ఉత్సాహంతో వాళ్ళు వచ్చిన అనమాట క్రికెట్ ఆడినాక కూడా బెస్ట్ ఏమి ఎప్పుడు సో గైస్ లెట్స్ స్టార్ట్ ద గేమ్ గైస్ మ్యాచ్ పైన ఉంటాం మా కాడు 4 ఓవర్స్ 40 రన్ ఇచ్చిందంట 2 వికెట్లు తీసుకుంటాం ఓన్గా 2 వికెట్లు కాఫీ చాయ్ లోడే షేర్ కుత్తే వెల్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ ఇట్స్ డే 2 సో ఇప్పుడు జిమ్కి వెళ్తున్నా సండే రెస్ట్ డే వాళ్ళకి కాకపోతే ఇక వింటర్లో ఏమంటారు ఈ చలికి ఇంకా చలిల స్నానంకి దీనికి బాడీ అనేది రికవర్ అయిపోతుంది ఈ చల్ల వెదర్కి సో అందుకే ఇక రెస్ట్ డేస్ ఏమి ఇస్తలేను ఇవాళ కూడా ఇంకా జిమ్కి వెళ్తున్నా సో ఇవాళ పూల్ ఎండ్యూరెన్స్ వర్క్ ఉంది జిమ్కి వెళ్ళాక మాడతాం ముచ్చట గాయస్ ఇప్పుడే వర్కౌట్ అయిపోయింది గాయస్ పోస్ట్ వర్కౌట్లో పెద్ద లడికి బాస్ గాడు మీ అమ్మాయిలు ఎవరైనా ట్రైనింగ్ వచ్చిన ఇంకో మెల్లగా పటాయించుకుంటాడు వీడు లంగా పూకోడు శ్రీనివాస్ వాళ్ళ ఇంకో పిల్లని వేయాలనుకుంటే ఇప్పుడే ఈ గుంగూరు చెట్టు మాగడానికి అసలు నమ్మకూరి ఈడు గుంగూరు చెట్టు వేసుకొని అందరినీ సెకండ్ హ్యాండ్ లో కొన్నాడు ఆయనకి బ్లౌజాబ్ ఇచ్చి 40,000 తక్కువ వేసుకున్నాడు సెకండ్ హ్యాండ్ మార్నింగ్ 8:30 ఫోన్ చేసింది వీడేందుకు ఫోన్ చేసి మళ్ళీ రిటర్న్ ఫోన్ చేస్తే ఒక్కడే డిప్పుకొని తీరు దేవతలు కూడా మీకు వచ్చింది గాంజవడానికి బండి మీద హెల్మెట్ వేసుకొని వచ్చిందేమో అనుకున్నా చూస్తే ఒక్కడే ఉండు. అవునా నిజంగా వచ్చిందా నిజమా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి నమ్ముతావు అన్న నిజం వచ్చిన బండి వీడియో తీసుకొని వచ్చిన బండి వీడియో అంత దూరం వస్తాడు అన్న ఇద్దరు కూడా అయితే పోయినావుగా పోయిండు. నువ్వు ఆడని చేసినావా గాంజాలు అని అరే నీకు తెలియదా అది స్టోరీ అంటే ఇటు కొట్టింది నేను కొట్టినా పొద్దుగాలనే కొట్టినా నాది కొట్టినోలే పొద్దుగాలనే కొట్టినా గాంజా కొట్టినా ఏం కొట్టినావు గాంజా నాకు సంబంధం లేదు తెలుసు. ఈ గుద్ద తెగించుకొని వీళ్ళ ఇంటికాడ ఎవడైతే చెత్త వేసుకొని వస్తాడో ఆడు మొజరెల్లా చీజ్ లా మొత్తం యాష్ ఉంటది సిగరెట్స్ ఉంటది పొద్దు రాత్రి పూట బెట్టా చూపి తీ ఫోన్లో ఇప్పుడే పెడదాం సీనియర్ అనుకున్నావా ఇట్లా మొదల పడదని వాడుతాం మొడ్డగా అరే సీను నీ పేరు బద్నాం చేస్తుండేడు నువ్వు గాంజా అంటుండే నువ్వు ఏం చేద్దాం నేను అవునా అని అడిగినా అవునా పోయినావా అని అడిగినా ఏమన్నా నువ్వు ఫోన్లో పడాయిస్తలేవా ఫోన్లో పడాయిస్తలేవా సరే ఈడొచ్చి కూర్చున్నప్పుడు కూర్చున్నా కదా అరే మీ అక్కకి ట్రైనింగ్ ఇవ్వరా మీ చెల్లెకి ట్రైనింగ్ ఇవ్వరా అంట సరేరా పోనీ కానీ ఈ స్టేట్మెంట్ ఏమంటావు హలో గాయ్స్ చాయ్ పిలా దో
గరం గరం చాయ్ పత్తి కా అల్లం చాయ్ ఇరానీ చాయ్. సో చాయ్ దానికి పోతున్నా ఇప్పుడు నేను చిన్నగాడు. ఇది ఏడనో కూడా నాకు గుర్తులేదు. సో అట్లా అని సాగదీస్తున్నా, ఇట్లా గుంస్తున్నా. ఎక్కడెక్కడ కన్నా దొరుకుతారు అక్కడక్కడ షూట్ చేద్దాం అని ఇట్లా గుంస్తామన్న వీడియోని. సో చూడు వచ్చిండు చిన్న మాగాడు. ఇప్పుడు వెళ్తున్నాం చాయ్ దానికి. ఇగో ఆయనకి చూపిస్తాను. అయితే డైరెక్ట్ నువ్వు కరెంట్ స్ప్రింట్కి మూవ్ చేయొచ్చు. ఆఫీస్ కాల్ ఉన్నాడు. ఓకే సో గైస్ డిస్పాచ్ వచ్చి దెంగులు పెడదాం అనుకున్నా, కాకపోతే ఆఫీస్ కాల్ ఉన్నాడు. మ్యూట్లో ఉందా లేదా? దెంగులు పెట్టాము అయితే. तो गाइस चाय कड़ा कलुस्ता गाइस. लो गाइस मैंने आ गया चाय पीने मेरी रांड के साथ. నేను అడిగినా అరే ఏమైందిరా ఏమన్నా చలి పెడతా లేదా రా నీకు మొన్న టీషర్ట్ పైన ఉన్నావు అంటే ఇడమన్నాడు రాండ్కు తండనే లగ్తాడు. నేను మర్దుకు తండనే అవుతా. మర్దుకు సర్దీనే లగ్తాడు. మర్దుకు సర్ది మర్దుకు తన్నే లగ్తా అన్న నేనన్నా. అరే ప్రాస కరెక్ట్ లేదురా అని చెప్పి రాండ్కు తన్నే లగ్తా. అరే నీకు చులిగా పెట్టు నీకు మాటగా అయితే ఇదో లో బాయ్ ఆగే చాయ్. తీసుకోరా ఇదే కావాలి ఇదే కావాలి ఇదే కావాలి. ఎంత నచ్చినట్టు వెతుకు